రెబల్ స్టార్ ప్రభాస్ తో జోడీ కట్టే ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు. ముఖ్యంగా హిట్లు లేక తికమక పడుతున్న హిందీ హీరోయిన్లు ప్రభాస్ సరసన మెరిసే అవకాశం అంటే కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ తో పాటు ఇమేజ్ పెరిగే ఛాన్స్ కాబట్టి అస్సలు వదులుకోరు. అదే విషయం అయిష్టంగా చెప్పింది సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్. కల్కిలో ఆల్రెడీ ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అతను ఫౌజీ విషయంలో కుండబద్దలు కొట్టింది. ప్రభాస్తో కల్కి మూవీలో తళుక్కున మెరిసిన హీరోయిన్ మృణాల్. కథ ఏంటో తెలుసుకోకుండా కేవలం రెబల్ స్టార్ సరసన మెరిసే ఛాన్స్ అంటే చాలు, స్క్రిప్ట్ కూడా వినకుండా పాత్ర ఏంటో కూడా తెలుసుకోకుండా సైన్ చేసేసింది. కాసేపే కనిపించే పాత్ర అయినా చేసేందుకు సిద్ధపడి కల్కిలో గెస్ట్ రోల్ చేసింది. అలాంటి హీరోయిన్కి మరోసారి ప్రభాస్ సినిమాలో మెరవడం కాదు, తనకు జోడీగా కనిపించే ఛాన్స్ వస్తే వదులుకుంటుందా? వదులుకునే ప్రసక్తే లేదు. హనూర్ రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న ఫౌజీ మూవీలో సీతారామం ఫేమ్ మృణాల్కి ఛాన్స్ చిక్కిందన్నారు. తనే ఇందులో హీరోయిన్ అనేశారు. భారీగా ప్రచారం పెంచారు. కానీ మృణాల్కి అలాంటి ఆఫర్ ఏది అందలేదట. తను ఈ సినిమాలో భాగం కాదని అయిష్టంగానే తేల్చేసింది మృణాల్. హనూర్ రాఘవపూడి డైరెక్షన్లో మృణాల్ గతంలో సీతారామం మూవీ చేసింది. ఆ పరిచయంతో మరోసారి హనూర్ రాఘవపూడి మేకింగ్లో కొత్త మూవీ ఆఫర్ పట్టేసిందనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఫౌజీలో రెబల్ స్టార్ సరసన ఎవరు మెరవబోతున్నారో ఇంతవరకు తేలలేదు. రష్మిక నుంచి పాకిస్తాన్ హీరోయిన్ వరకు చాలామంది పేర్లే వినిపించాయి. కరీనా కపూర్ కూడా స్పెషల్ రోల్ అన్నారు. కానీ అవేవి అఫీషియల్గా ఫిక్స్ కాలేదు. అయితే ఈ నెల 17న అంటే శనివారం రోజు సినిమాను లాంచ్ చేస్తున్న హనూర్ రాఘవపూడి అదే రోజు పోస్టర్ని లాంచ్ చేస్తూ టోటల్ కాస్ట్ అండ్ క్రూని అనౌన్స్ చేయబోతున్నట్ట.